శాఖను కొల్లు రవీంద్రకు అప్పగించింది. నాదేళ్ల మనోహర్కి మాత్రం ఫుడ్ అండ్ సివిల్ కన్జ్యూమర్ అఫైర్స్ ఈ శాఖను కేటాయించారు. మాత్రం జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు, మొత్తం నలుగురు కేబినెట్ లో ఉంటే ఈ నలుగురికి కూడా దాదాపుగా కీలకమైన శాఖలు అప్పగించినట్టుగానే మనం పరిగణించాలి. అదేవిధంగా కందులు దుర్గేష్ కు మాత్రం టూరిజం తో పాటు ప్రధానంగా సినిమాటోగ్రఫీని కూడా ఆయనకి అప్పగించారు. ఇక నారా లోకేష్ మాత్రం శాఖ వచ్చింది. ఇక వీటితో పాటు 2014 నుంచి 2019 వరకు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చూశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అప్పట్లో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయనే పేరుతో అవి రుజువు కాకపోయినప్పటికీ ఆయనపై కేసులు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఆయన వెంటాడి వేధించింది. పైగా నారాయణపై అనేక కేసులు కూడా మోపింది. అసైన్ ల్యాండ్స్ చట్టంతో పాటు అనేక కేసుల్ని కూడా ఆయనపై మోపారు. పైగా అసైన్ ల్యాండ్స్ ను ముందుగా కొనుగోలు చేసి ఆ తర్వాత చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకున్నారనే చెప్పడం లేకుండా ఆయన విద్యా సంస్థలపై కూడా దాడి చేశారు. బట్ మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని అప్పగించారు. అదేవిధంగా మరికొన్ని కీలకమైన శాఖలు కూడా వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే ఇరిగేషన్ శాఖను కూడా ఈసారి డాక్టర్ నిమ్మల రామానాయుడుకి అప్పగించారు. ఎల్ఎంఎస్ ఫరూక్ మాత్రం లా మైనారిటీ మూడు శాఖలు కేటాయించారు. నిమ్మల రామానాయుడు కూడా చాలా కీలకమైన ఇరిగేషన్ శాఖ కేటాయించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పోలవరం ప్రాజెక్టు ఉండడంతో ఇది నిమ్మల రామానాయుడుకి మాత్రం ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పవచ్చు. అనగంట ప్రసాద్ గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీనికి ఈసారి అత్యంత కీలకమైన రెవెన్యూతో పాటు రిజిస్ట్రేషన్, స్టాంప్స్ ఈ మూడు కీలకమైన శాఖలే. ఈ మూడు శాఖలను కూడా అప్పగించారు. రెవెన్యూలో చాలా చేయాల్సిన పని చాలా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ వచ్చారు. నిన్న కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రెవెన్యూ శాఖను అప్పగించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు అనేక కీలకమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈయన చేపట్టాల్సి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ నిన్న చంద్రబాబు నాయుడు ఫైలుపై సంతకం చేశారు. దీనికి కేబినెట్లో ఆమోదం తెలిపి ఆ తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి దీనికి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వంటి అద్భుతమైన చట్టం భారతదేశంలో ఇంకోటి లేదు. కేంద్ర ప్రభుత్వం చెబితేనే ఈ చట్టం చేశాం. ఈ చట్టం వల్ల కొనుగోలుదారులకి అమ్మకందారులకి మధ్య చాలా గట్టి విశ్వాసం వాళ్ళకి హక్కులు వస్తాయి అని చెప్పడమే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినట్టు ప్రశంసించి ఇప్పుడు మళ్ళా ఆ చట్టం అన్ని భూతద్దంలో చూపి జనానికి విషప్రచారం చేసింది. మళ్ళా మనం అధికారంలోకి వచ్చి ఈ చట్టాన్ని తీసుకొద్దామనే భావనలో ఆయన వ్యాఖ్యానించడం కూడా ఈ సందర్భంగా చాలా ప్రస్తావించాల్సిన అంశం. అందువల్లనే ఈ రెవెన్యూ కానీ లేకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అనగాన్ సత్యప్రసాద్కి అప్పగించారు. ఈయన గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఈ చట్టాన్ని శాసనసభ ఆమోదించినప్పటికీ శాసన మండలిలో దీన్ని వ్యతిరేకించాలనే నిర్ణయంతో వైసీపీ ఉన్నట్టు తెలిసింది. అందువలన ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు వీటిలో రెవెన్యూలో ఉన్నాయి. ఇక ముఖ్యంగా కొలుసు పార్థసారథి ఈయన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్లో ఉంది. ఈయనకు కూడా హౌసింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో